లోక్సభ ఎన్నికల పుణ్యమా అని చెప్పేసి హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అయిపోయింది. ఓ పక్కన ఆంధ్ర ఓటర్లు దాదాపు 20 లక్షల మంది హైదరాబాద్ ఖాళీ చేసి తమ ఓటు కోసం, వినియోగం కోసం, తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం తమ స్వస్థలాలకు ఆంధ్రాకు వెళ్ళడం జరిగింది. కొంతమంది రాయలసీమ, ఆంధ్రాకు ఇక్కడ నుండి సెటిల్ అయ్యి అక్కడ ఓటేయడానికి 2 రోజుల క్రితం అంటే వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో ఓటు హక్కు వినియోగించడానికి ఆల్రెడీ వాళ్ళు ముందస్తుగానే 3 నెలల ముందుగానే ట్రైన్ బుకింగ్ చేసుకోవడం, ట్రైన్ వీలు కాకపోతే బస్సు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ పర్సనల్ వెహికల్స్లో కూడా ఆంధ్ర ఓటర్లు చాలామంది ఇప్పటికే హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళారు ఆ ఓటు వేయడానికి. దీంతో పాటు తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణ ఇటు కరీంనగర్, మంచిర్యాల్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించి జేబీఎస్ నుంచి వెళ్ళడంతో ప్లస్ వరంగల్ నుంచి వరంగల్, భువనగిరి, సూర్యాపేట సంబంధించి దాదాపు తెలంగాణకు సంబంధించి ఒక 10 లక్షల మంది హైదరాబాద్ సంబంధించిన ఊళ్ళకు వెళ్ళడం జరిగిందని చెప్పేసి మనకు ఒక అంచనా వేసుకోవచ్చు. దాదాపు అయితే 30 లక్షల మంది జనాభా హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్ళడంతో హైదరాబాద్ నగరం మొత్తం బోసిపోయిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం, ఇప్పుడు నేను ఉన్నది సెక్రటేరియట్ ఏరియా. ఇది చాలా బిజీ ఏరియా ఉంటుంది, కానీ కాకపోతే ఇప్పుడు మొత్తం చాలా హ్యాపీగా రోడ్లంతా ఖాళీగా ఉన్నాయి. ఎక్కడి నుంచి సిటీలో ఇప్పుడు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా దాదాపు ఒక 20-30 మినిట్స్లో మనం మన జర్నీ చేసుకోవచ్చు. రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ చూసినా ట్రాఫిక్ లేదు, హారన్స్ లేవు, ఏం లేవు. నగరం అంతా చాలా ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓటు వేసి మళ్ళీ సోమవారం తర్వాత నగర ప్రజలు మళ్ళీ మంగళవారం, బుధవారం కానీ వచ్చే అవకాశం ఉంది. ఓటు వేయడానికి వెళ్ళిన ప్రజలు నగరం అంతా ఖాళీగా ఉంది చూడొచ్చు. హైదరాబాద్ రోడ్ల మీద హ్యాపీగా క్రికెట్ ఆడుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడైతే అంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు. సంక్రాంతి తలపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్. ఎందుకంటే ఆంధ్రాకు సంబంధించి అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ ఎన్నికలు 2 జరుగుతున్నాయి. ఆంధ్రాలో చాలా హాట్గా ఉన్న ఎన్నికలు. ఓవైపు జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు కూటమి, మరోపక్క వైఎస్ జగన్ రెడ్డి, ఈ కూటమి సంబంధించి చాలా హాట్గా రాజకీయాలు అక్కడ నడుస్తున్నాయి. మరో పక్కన తెలంగాణకు సంబంధించి ఓన్లీ 17 లోక్సభ ఎన్నికలకు మాత్రమే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఒకంత ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణ ఎలక్షన్స్ కొంచెం డల్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ నమోదవుతుంది. ఈసారి చూడాలి మరి ఎంత పర్సంటేజ్ అవుతుందో హైదరాబాద్లో, గ్రామాలలో తెలంగాణకు సంబంధించి. ఒకవైపు ఆంధ్రాలో ఉన్నంత హాట్ ఎలక్షన్ సిచ్యువేషన్ మాత్రం తెలంగాణలో మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి అవి చాలా ప్రెస్టీజియస్గా ఉంటాయి. తెలంగాణ ఎన్నికలతో పోల్చుకుంటే ఆంధ్రాలో ఎన్నికలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు, చాలా పర్సనల్గా తీసుకుంటారు అక్కడ పబ్లిక్. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎలక్షన్స్ ఓడినా నెగ్గినా మళ్ళీ అందరూ కలుసుకొని ఉంటారు. బట్ ఆంధ్రాలో అటువంటి సిచ్యువేషన్స్ ఉండదు, చాలా పర్సనల్గా తీసుకుంటారు. ఓడితే ఒక రకంగా, గెలిస్తే ఒక రకంగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. సో అందుకే అక్కడ చాలా హాట్గా మారింది ఆ ఎలక్షన్ సీజన్ అంతా. ఇక్కడ నుంచి దాదాపు 20 లక్షల మంది ఆంధ్ర ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది. దాదాపు మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లందరూ తమ ఓటు హక్కును కొందరు ఇక్కడ వినియోగించుకున్నారు, మళ్ళీ కొందరు అక్కడ కూడా వెళ్ళారు. అది చూడాలి మళ్ళీ ఆ ఓటు ఇక్కడ అక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇది. కెమెరా పర్సన్ అనిల్ హరిప్రసాద్తో సురేష్, సిగ్నల్ టీవీ, సెక్రటేరియట్ నుండి.